ఏనాడైతే అప్పగించి నీదే భారం ప్రభువా అన్నావో నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. నీకు తెలుసో తెలియదో. అంటే వెంటనే అన్ని నీకు ఫేవర్గా మారిపోతే అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు అనుకుంటావేమో. మారతాయి ఒకటొకటి. ఏ బరువు ఎంతకాలం ఉండాలో. కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్దని మీకు తెలుసా తమ్ముడు? కొన్నిసార్లు బరువు మనకు సమస్య అయితే కొన్నిసార్లు బరువే మనల్ని రక్షించిద్ది. ఈ మధ్య కొన్ని ట్రీట్మెంట్స్ వేరుగా వచ్చినాయి, కానీ కొన్ని అంతా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాలు ఇరిగిందనుకో దానికి బరువేసి కడతారు. ఎంతమందికి తెలుసు? బరువేసి కడతారు. తెలుసా? చూసారా ఎక్కడన్నా? కట్టుగట్టి బరువు వేస్తారు. ఆ బరువు వేయటం వల్ల అది సెట్ అయ్యిద్ది. ఎవరికన్నా మామూలుగా కాళ్ళకి బరువు కట్టి మామూలుడికి చూపించండి మీరు. వాడికి బాధ, ఇదేందిరా నేనేం పాపం చేశాను నా కాళ్ళకి ఇట్ట కట్టారు. అది విరిగినోడికి ఆ బరువే రక్షణ. సర్కస్ చేసే పిల్లల్ని గమనించండి. ఒక చిన్న పాప ఒక తాడు మీద ఒక వెదురు గడతో నడుస్తూ ఉంటుంది. చూసారా? పిల్ల నడవటమే కష్టమైతే అంతలో గడ వెదురు బొంగ ఆ పిల్ల చేతికి ఇచ్చి దాన్ని పట్టుకొని నడవాలని నువ్వు అంటాడు. నాకు అనిపించింది, తండ్రికి జాలి లేదా? తన బిడ్డే కదా. బిడ్డ తాడు మీద నడవటమే కష్టమైతే అంత పెద్ద వెదురు గడ ఇచ్చాడు, వెదురు బొంగు. ఆ పిల్ల ఎట్లా ఆ బొంగును ఎట్లా చూసుకోవాలి, కింద కాళ్ళు ఎట్లా నడవాలి? నా చిన్నతనంలో తెలియక. చిత్రం ఏంటంటే ఆ చిన్నది పడకుండా ఆ చిన్నదాన్ని బ్యాలెన్స్ చేసేదా ఆ గడే, ఆ వెదురు బొంగే. అంటే ఆ బరువు అది చూడండి. హల్లెలూయా. ఆ బరువే కొన్నిసార్లు మనకు రక్షణాధారం అయింది. మన గొడవ ఏంటంటే మోకాళ్ళు వేసిన కాడి నుంచి నా బరువులన్నీ తీసాయంటే పెనుగాలి కొట్టిందనుకో నెత్తి మీద బరువు ఉన్నోళ్ళు లేచిపోడు. ఏ బరువు లేనోళ్ళు అలా గాలిగా లెగుతారు. జీవితం ఆయన చేతికి అప్పగించావు. ఏనాడైతే